నమస్కారం. మనందరం దేవాలయానికి వెళ్తాం, దేవుణ్ణి దర్శనం చేసుకుంటాం. కానీ గర్భగుడి ముందు నిలబడి ఉన్న ఆ ఇద్దరు యోధులను ఎప్పుడైనా లోతుగా గమనించారా? వాళ్ళు ఎవరు? ఎందుకు దేవుడి పక్కన కాకుండా బయటే నిలబడి ఉంటారు? వాళ్ళు కేవలం శిల్పాలా, లేక లోతైన ఆధ్యాత్మిక సత్యానికి ప్రతీకలా? ఈరోజు వీడియోలో ద్వారపాలకుల వెనుక ఉన్న పురాణం, తత్వం, మన జీవితానికి సంబంధించిన అన్నీ తెలుసుకుందాం. ద్వారం అంటే తలుపు, పాలకులు అంటే కాపాడేవారు, అంటే దేవాలయం ద్వారం కాపాడే రక్షకులు. విష్ణు ఆలయంలో వీరిని జయ మరియు విజయగా పిలుస్తారు. పురాణాల ప్రకారం వీరు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ద్వారం కాపాడే సేవకులు. ఒకసారి సనకాదులు వైకుంఠానికి వచ్చినప్పుడు జయ విజయ వాళ్ళను లోపలకు అనుమతించలేదు. దానికి కోపంగా ఋషులు శాపం ఇచ్చినారు. ఆ శాపం వల్ల జయ విజయలు భూమిపై అసురులుగా జన్మించారు. వారే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు, కుంభకర్ణుడు, శిశుపాలుడు, దంతావక్రుడు. అంటే ద్వారానికి ఇలుపల ఉండే వారికి కూడా కర్మఫలం అతీతం కాదనే సందేశం. శివాలయాల్లో కూడా ద్వారపాలకులు ఉంటారు. వాళ్ళు కఠినంగా, గంభీరంగా కనిపిస్తారు. ఉదాహరణకు చిదంబర నటరాజు దేవాలయం లాంటివి. శివుని దర్శనం ముందు మనలోని అహంకారాన్ని, క్రోధాన్ని వదిలేయాలని సూచిస్తుంది. గర్భగుడి అనేది కేవలం గది కాదు, అది శక్తి కేంద్రం. మనం బయట ప్రపంచం నుండి వస్తాం, స్ట్రెస్, కోపం, సమస్యలు తీసుకుంటాం. అందువలన ద్వారపాలకులు మనకు చెప్పేది, నీ మనసు శుద్ధి చేసుకో, అప్పుడు మాత్రమే లోపలికి అడుగుపెట్టు. అంటే వారు బయట నిలబడి మన ఆలోచనలకే గేట్ క్లీపర్స్ వాళ్ళు. మన శరీరాన్ని ఒక దేవాలయంగా ఊహించండి. మన హృదయం గర్భగుడి, మన ఆత్మ దేవుడు. అప్పుడు ద్వారపాలకులు ఎవరు? మన ఇంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఇవి శుద్ధంగా ఉంటేనే మన ఆత్మ శాంతిగా ఉంటుంది. యోగ శాస్త్రంలో కూడా ఇదే భావం ఉంది. ఇంద్రియ నియంత్రణ లేకుండా ధ్యానం సాధ్యం కాదు. అంటే ద్వారపాలకులు ఒక తత్వం. ఈ రోజుల్లో మన జీవితంలో కూడా ద్వారపాలకులు అవసరం. మన మెదడు వచ్చే ప్రతి ఆలోచన లోపలికి అనుమతిస్తామా, లేదా ఫిల్టర్ చేస్తామా? నెగిటివ్ ఆలోచనలు, కోపం, ఈర్ష్య ఇవి గర్భగుడి వరకు వెళ్ళకూడదు. ద్వారపాలకుల సందేశం నీ మనసు కాపాడడం. తర్వాత మీరు గుడికి వెళ్ళినప్పుడు గర్భగుడి ముందు ఆ ఇద్దరు విగ్రహాలను చూసి కేవలం నమస్కారం చేయండి. ఒకసారి ఆలోచించండి, నా మనసు శుద్ధమా? నేను అహంకారం బయటే వదిలేశానా? నేను భక్తితో లోపలికి వెళ్తున్నానా? అప్పుడు ద్వారపాలకుల అసలు అర్థం తెలుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోలో మరి ఆసక్తికరమైన దేవాలయ రహస్యం గురించి మాట్లాడదాం. ఓం నమో నారాయణ.